నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, పోస్టల్, ఇండియన్ నేవీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే నేషనల్ బయోడైవర్సిటీ యూనివర్సిటీ, సిపిడబ్ల్యూడి, రిజర్వ్ బ్యాంకు, కాగ్, సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ, అలాగే భారత వాతావరణ శాఖ, విదేశాంగ శాఖ, నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్, ఇండియన్ ఆర్మీ, రైల్టెల్ కార్పొరేషన్, ఇండియన్ వాటర్వేస్ అథారిటీస్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్. మొత్తం 24 ఇన్స్టిట్యూట్స్కి 208 ఎకరాలు ఈ మొత్తం అమరావతిలో అలొకేట్ చేశాం. అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు వేల కోట్లతో ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ మేము అమరావతిలో పెడతాం. అంటే ఇందాక చెప్పిన 18 ప్లస్ ఈ యొక్క 24 మొత్తం అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా అమరావతిలో ల్యాండ్ అలొకేట్ చేసి వాళ్ళు పేమెంట్ కట్టి తీసుకునే అన్నీ కూడా చివరికి ఈరోజు క్యాపిటల్ ఎక్కడో తెలియక, ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాపిటల్లో పెట్టాలనే ఉద్దేశంతో అమరావతిలో పెట్టడానికి ముందుకు వచ్చి వాళ్ళు ల్యాండ్స్ తీసుకొని మధ్యలో ఆపేసుకున్నాయి. ఇవి ఒక పక్క ప్రైవేటు విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, అమృత కానీ, మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి శ్రీ క్యాపిటల్ కూడా ఒక పక్క ఉన్నప్పుడు కూడా వాళ్ళు బిల్డింగ్స్ కట్టి దాదాపు 25,000 మంది పైగా విద్యార్థులకి ఈరోజు అక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నారు. చివరికి కనీసం అటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటే వాటికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కానీ లేకపోతే మిగతా అప్రోచ్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ నిర్మించకపోతే వాళ్ళు ఒక పక్క బాధపడుతూ వాళ్ళు ఇది కూడా చెప్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం.